పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. పెళ్ళి ఒక భాగం కట్నంతోనే చేయొచ్చు, కట్నం లేకుండా చేయొచ్చు. కానీ ఇల్లు కట్టడం అనేది డబ్బులతో ముడిపడి ఉన్నది. ఒక 60,000 జీతం వచ్చే వ్యక్తి ఈఎంఐ పెడితే 40,000 అడుగడితే 20,000తోనే కుటుంబం నడవాలి అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. సో ఈ దేశంలో 100కి 60% మంది ప్రజలు 100కి 60% మంది ప్రజలు నెలకి 5,000, 10,000, 20,000తోనే బతుకుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి ఉంది. ఈఎంఐ వాళ్ళకి సంబంధించనే కాదు, ఎవరికైనా సహజంగానే రేషన్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఫుడ్కు సంబంధించినటువంటి పప్పు, చింతపండు, మంచినీళ్ళు ఖర్చులు ఉంటాయి. వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకుంటారా? మటన్ అయితే మర్చిపోయారు. బాగా వెసులుబాటు ఉన్నోళ్ళు తప్పితే 800 నుంచి 1200 అవుతుంది ఇళ్లలో తెచ్చుకోవటం. మటన్ నేను వెనక చాలా కాలం అవుతుంది. ఇళ్లల్లో మటన్ తెచ్చుకున్నారంటే వాళ్ళు బాగా రిచ్ అయినా ఉండాలి, అబో మిడిల్ క్లాస్ అయినా ఉండాలి, లేకపోతే బాగా ఫంక్షన్ ఉన్నాయి ఉండాలి. ఇవాళ రేపు నేను చూస్తూ ఉన్నాను, ఉప్పులమ్మ లేకపోతే మైసమ్మ లేకపోతే దేవుళ్ళకి పెట్టుకునేటప్పుడు లేకపోతే ఇళ్ళల్లో ఫంక్షన్ జరిగినప్పుడు మటన్ ఫంక్షన్ అంటే ఖచ్చితంగా వాటికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో చికెన్ అంటే జనరల్గా తింటున్నారు, 100-200కి వస్తుంది కాబట్టి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జీవన వ్యయం పరిస్థితులు అట్లున్నాయి. మిడిల్ క్లాస్ అట్లా ఉన్నది. పేదలు సామాన్యులు అయితే పరిస్థితి ఇంకా దీనంగా ఉంది. ఇంకా ఈఎంఐలు తెచ్చి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుగా ఇల్లు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ కల. వడ్డీలు కట్టడం వీటికి రికవరీ ఏజెంట్లు వేధింపులు ఇందులోనే ఉన్నాయి. సో భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు వేసుకునే ఇది వాళ్ళని అప్పులు పాలు చేసి ఆత్మహత్యల దాకా వడ్డీలు కట్టుకుంటా పరువు పోతూ ఇబ్బందులు పడుతూ ప్రశాంతత లేకుండా జీవిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు 80 లక్షల మంది అప్లై చేసుకుంటే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేని వాళ్ళు అర్హులు అని చెప్పేసి చేస్తున్నారు. మొన్న ఒక 5 లక్షలు ఇచ్చారు, మళ్ళీ ఒక 5 లక్షలు ఇస్తారు, మళ్ళీ 15 లక్షలు పోతే ఇంకా 50 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. ఎన్ని సాధ్యమైతే అన్నేవాళ్ళు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. దేశానికి సంబంధించి 15 నుంచి 10 కోట్ల మందికి పైగా ఇళ్ళు అవసరం ఉన్నోళ్ళు ఉన్నారనేది కొన్ని లెక్కలు చెప్తున్నాయి. నేను అఫీషియల్ డేటా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా.